సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలు జరిగాయి. పెద్ద చెరువు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. మాజీ ఎమ్మెల్యే కాడుసని రాంభూపాల్ రెడ్డికి చెందిన ప్రహరీ గోడను గతంలో కూడా కూల్చివేశారు. తిరిగి మళ్లీ ఫెన్సింగ్ నిర్మించడంతో పడగొట్టారు. పలు ప్రాంతాల్లో స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. నమస్తే అండి. మాది పద్మావతి నగర్ లేఅవుట్ అండి, అమీన్పూర్ నుంచి. సో లాస్ట్ 4 months బ్యాక్ హైడ్రా వచ్చి డిమాలిషన్ చేసింది. ఇక్కడ సర్వే జరిగింది, ఇంకా ఏడీ సర్వే ఉంది, సర్వే ఆఫ్ ఇండియా ఉంది, అది ఇంకా అవ్వలేదు. అయినా కానీ వీళ్ళు కోర్ట్ ఆర్డర్స్ కూడా లెక్క చేయకుండా రాంభూపాల్ రెడ్డి అండ్ సిస్లా రమేష్, అక్కడ చూడండి సిస్లా రమేష్ ఎమ్మెల్యే అని ఉంటుంది, వాడి బొందా, వాడు ఎమ్మెల్యే కాదు కదా, వార్డు సర్పంచ్గా కూడా తను ఎప్పుడు గెలవలేదు, పెద్ద ఫ్రాడ్. సిస్లా లోహిత్ అనే అతను ప్రజెంట్ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. అసలు టీడీపీ ఎందుకు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందో అర్థం కావట్లేదు. మళ్ళీ బ్లాక్ చేశారు, మేము రాకుండా ట్రెంచ్ కొట్టారు. ట్రెంచ్ కొట్టి మా పార్కుల్ని మా లోపలికి వెళ్ళనీయకుండా, మా గుడికి లోపలికి వెళ్ళనీయకుండా, ఇక్కడ అమ్మవారి గుడి ఉంది, లోపలికి వెళ్ళనీయకుండా, మా రోడ్లకు వెళ్ళనీయకుండా బ్లాక్ చేశారు. చేసి మమ్మల్ని నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు. మేము హైడ్రాకి రంగనాథ్ గారికి నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు డిమాలిషన్ చేయడం జరిగింది. రంగనాథ్ గారు మా లేఅవుట్ని కబ్జా చేశారండి. కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఆయన అనుచరులు కలిసి కబ్జా చేశారు. మాకు హైడ్రా రంగనాథ్ గారు వచ్చిన తర్వాత ఆయన ద్వారా మేము లోపలికి మా లేఅవుట్లోకి మేము రాగలిగాము. అయినా కానీ మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే, మీకు చెప్పినట్లు ఒకసారి మొత్తం కూలగొట్టినా మళ్ళీ తర్వాత మళ్ళీ ఫెన్సింగ్ వేశారు. ఆ ఫెన్సింగ్ వేసిన తర్వాత మళ్ళీ నిన్న వెళ్ళి హైడ్రాకి కంప్లైంట్ చేశాను. చేసిన వెంటనే ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి ఇక్కడ మొత్తం మళ్ళీ ఫెన్సింగ్ మొత్తం తీశారు. ఫర్దర్గా మళ్ళీ ఆయన ఏం చేస్తారో మాకు తెలియట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏ పొలిటికల్ సపోర్ట్ వాళ్ళకుందో అర్థం కావట్లేదండి. దయచేసి ఆంధ్ర పాలిటిక్స్ వాళ్ళు కూడా మాకు ఇక్కడ జరుగుతున్న అన్యాయం చూడండి. మేము ఇక్కడ తెలంగాణలో ఉన్నామండి. ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ విధంగా చేస్తుంటే ఏ పొలిటికల్ లీడర్ వాళ్ళకి సపోర్ట్ ఉన్నారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మీరు సిస్లా లోహిత్ని వెంటేసుకొని తిరుగుతున్నారు. మీకు అందరికీ తెలియజేసేది ఒకటే, మేము ఇక్కడ ఆంధ్ర ప్రజలం, కానీ వచ్చి తెలంగాణలో